వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు జైన్ టాక్. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను. ఈరోజు సాటర్డే కదా, ఏం స్పెషల్ చేసాను తెలుసా? ఇవాళంటే సాటర్డే కాబట్టి నాన్ వెజ్ తినం కాబట్టి అంతా వెజ్జే ఉంటుంది. వెజ్ కర్రీసే చూపిస్తారండి. ఏం చేసి వేడి వేడిగా రైస్, తర్వాత ఇది వచ్చేసి దొండకాయ పచ్చడి చేశాను. మార్నింగ్ దొండకాయ పచ్చడి, తర్వాత ముద్దపప్పు చేశానండి. దోసకాయ వేసి పప్పు చేశాను, నెయ్యి వేసి పోపు పెట్టాను. తర్వాత ఇది వచ్చేసి కాకరకాయ ఫ్రై చేశాను. ఇందులో నేను కాజు, పల్లీలు, నువ్వులు, మిరియాలు, ఎండుమిర్చి అన్నీ వేసి పొడి చేసి ఎల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై చేశాను కాకరకాయలని. కొద్దిగా కొయ్యి కూడా చేశానండి నేను. చపాతీ బాగుంటుంది మార్నింగ్. పాపలు అడిగారనమాట ఆకుకూర చేయమని, అందుకే ఆకుకూర ఫ్రై కూడా చేశాను. ఎందుకంటే ఆకుకూర చాలా తినాలండి, హెల్తీ ఫుడ్ అది. మనం రోజు కొంచెం ఆకుకూర తినాలి, బ్లడ్ వస్తుంది, హెల్తీగా కూడా ఉంటాం. ఓకేనా. మార్నింగ్ దొండకాయ కర్రీ కూడా చేశానండి కొద్దిగా. తర్వాత సలాడ్, కీరా. సాటర్డే ఇట్లా నాన్ వెజ్ ఉంటేనేమో పాపలు అవసరం ఉండదు. నాన్ వెజ్ లేదు కాబట్టి, వెజ్ కాబట్టి పాపలు కంపల్సరీ అవసరం కదా, పాపలు కూడా ఏంటాను. నెక్స్ట్ వచ్చేసి పెరుగండి. పెరుగుతో తింటేనే కదండి చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం తిన్నాక కంపల్సరీ ఫ్రూట్స్ తినాలండి. మేము ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీ తింటాము. డైలీ ఒక ఫ్రూట్స్ తింటాము. ఏ ఫ్రూట్స్ అయినా పర్లేదు, మాకు కంపల్సరీ ఉండాలండి. నేను చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చాను. ఫుల్ వీడియోతో మరీ ముందుకు వస్తాను. ఓకేనా. బాయ్ ఎవ్రీవన్.